మీరు నమ్మినా నమ్మకపోయినా మనది విధి కలిపిన బంధమని నేను నమ్ముతున్నానండి. ఈ వ్రతంతో మన బంధం మరింత బలపడుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నమస్తే సార్. నమస్తే సార్. హైదరాబాద్ మల్లేష్ తాలూకా మీరేనా? అవును సార్. ఫోన్లో మీరు వివరాలు చెప్పాక మేమంతా చెక్ చేశాం సార్. ఆ రాహుల్ గారి నానమ్మ గారికి ఈ ఊర్లో చాలా పలుకుబడి ఉంది. వాళ్ళింటి మనిషికి ఏదైనా జరిగితే ఊరంతా ఏకమై చంపేస్తారు. అంటే ఏమంటున్నావు? ఇక్కడ వాణ్ణి ఏమీ చేయలేమని అంటున్నావా? ఆవేశపడకండి సార్. ఏమీ చేయలేరని అనట్లేదు. ఏం చేసినా గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి అంటున్నాను. అతని పెళ్లంతో కలిసి వ్రతం జరిపించుకోవడానికి ఇక్కడికి వచ్చాడంట. రేపే గుళ్ళో వ్రతం. స్పాట్ గుళ్ళో ఫిక్స్ చేయమంటారా? కాదు, ఈరోజు రాత్రికి వాణ్ణింట్లోనే వాణ్ణి వేసే ప్లాన్ చేస్తాను. అలాగే సార్. అక్కడంతా సెట్ చేసి మీకు వాట్సాప్లో లొకేషన్ సెండ్ చేస్తాను. మీరు అక్కడికి వచ్చేసేయండి. అలాగే, వెళ్ళండి. రాహుల్, నీ జీవితానికి ఆఖరి రోజు. నీ మీద నా పగ తీర్చుకునే రోజు. నానమ్మా, ఏంటి వంటలన్నీ? పిండి వంటలరా మనవడా, రా. మరి ఇన్ని రకాలు ఎందుకు వండించారు బామ్మగారు? ఇవేం చూసావే మనవరాలా? నాకు పెళ్ళై అత్తారింటికి వెళ్ళినప్పుడు మొదటి రోజే గది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వంటలతో పేరు చేశారు తెలుసా? అయినా నా మనవడు పెళ్ళయిన తర్వాత మొదటిసారి తన భార్యతో ఇంటికొచ్చాడు కదా, ఈ మాత్రం ఏర్పాట్లు చేయకపోతే ఎలాగా? ఇదిగో, అలా చేయకపోతే అసలు మంగమ్మిల్లు ఎందుకు అవుతుంది? అబ్బో, ఎన్ని వంటలు ఫుల్గా లాగించేయచ్చు. రండి, కూర్చోండి. అమ్మాయి, నువ్వు ఆగు. కొత్త జంట ముందు వాళ్ళని కూర్చొనివ్వు, ఆ తర్వాత మనం తిందాంలే. అలాగే బామ్మగారు. అరే, మీరింకా చూస్తున్నారేమిట్రా? కూర్చోండి. ఏదో తక్కువైనట్టు అనిపిస్తోంది. ఒరే పెళ్లిగానే. అమ్మగారు, మీరనేలోపు వచ్చేసానండి. చెప్పండి, ఏం కావాలో? ఒరే, అన్నీ ఉన్నాయి గాని ఏదో ఒకటి తక్కువైందిరా. మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని వడ్డించేశానండి. ఏం తక్కువైంది? ఎక్కడరా? ఏది? అదేరా, ఆవకాయ పచ్చడి. ఇదిగోండి అమ్మగారు. రా 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 రా, తీసుకురా. ఇక్కడ పెట్టు. ఒరే, ఆవకాయ పచ్చడి లేకుండా తెలుగుంటి భోజనం ఎలా పూర్తవుతుందనుకున్నావురా? ఇదిగో, ముందు తీపితో స్టార్ట్ చేద్దాం. మంచి నెయ్యితో చేసిన సున్నుండలు అదివ్వు. ఇస్తున్నాను బామ్మగారు. ఇవిగో చక్రాలు. ఇప్పుడు తినండి. ఒరే, అలా కాదురా మనవడా. ఎవరికి వాళ్ళు తినేయడం కాదు, ఒకరికొకరు తినిపించుకోండి. నానమ్మా, ప్లీజ్, నువ్విలాంటి టాస్కులు పెట్టకు. నాకు అస్సలు ఇష్టం లేదు. ఏమిటి ఇష్టం లేదు? ఒరే, నేను నీ పెళ్ళానికి అన్నం తినిపించమన్నాను గాని పక్కింటి అమ్మాయి కాదు కదా. పెళ్ళానికి అన్నం తినిపించమంటే ఇష్టం లేదంటావేట్రా సన్నాసి? తినిపించు. ఈ ముసల్ది వ్రతం జరిపించకుండానే వీళ్ళని కలిపేసేలా ఉంది. మరీ బలవంతం చేయకండి బామ్మగారు. అసలే రాహుల్కి సిగ్గెక్కువ. అవన్నీ మీ సిటీలోనే.
ఇక్కడ ఈ మంగమ్మ దగ్గర అవన్నీ చెల్లవు. నేను ఎలా చెప్తే అలా జరగాలి. మనవరాలా, నువ్వు తినిపించు. అదేమిటి అంటే మీరిద్దరు నా మాట వినరన్నమాట? ఒరే పెళ్లి కాని ప్రశాంత్, ఏం తెమ్మన్నారు చెప్పండి. ఇవన్నీ తీసుకెళ్లి బయటపడేరా. ఆ? నేనిక భోజనం చేయను. నేను అలిగాను, మందులు కూడా వేసుకోను. తీసుకెళ్ళు, ఇవన్నీ తీసుకెళ్ళిపో. అలాగే అమ్మగారు. నువ్వు ఆగు ప్రశాంత్. రాహుల్ బాబు, దయచేసి బామ్మగారిని బాధ పెట్టకండి. ఇంకా చూస్తావేమిట్రా, తీసేరే ఇవన్నీ. నేను నానమ్మ, కోప్పడుకో, తింటాంలే. తింటాము కాదురా, ఒకరికొకరు తినిపించుకుంటాము అనండి. సరే, అలాగే చేస్తాం. అలా రండి దారికి. ఏది, ముందు ఆ అమ్మాయికి చక్కగా స్వీట్ తినిపించు. మనవరాలా, మనం మాత్రం తక్కువ ఏమిటి, నా మనవడికి తినిపించు. పక్షుల